హైదరాబాద్ శివార్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐడీఏ బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా ఇంటర్పోల్ కు సమాచారం అందింది. ఇంటర్పోల్ సహాయంతో పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. అక్కడ నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. 90 కిలోల మెపిడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గత 10 సంవత్సరాల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్టుగా తేలింది. సిగరెట్ ప్యాకెట్స్ లో కూడా డ్రగ్స్ ను పెట్టి విదేశాలకు తరలిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు చెప్పండి, ఇప్పటిదాకా వేరే చోటు నుంచి ఇక్కడికి డ్రగ్స్ రవాణా అవడం ఇదంతా చూస్తున్నాం. ఇప్పుడు కొత్త యాంగిల్ ఒకటి కనిపిస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ధృవీకరించుకున్నారా ఈ వార్తను మీరు? బిందు, హైదరాబాద్ సంబంధించి గత కొంతకాలంగా డ్రగ్స్ సంబంధించి ఇతర దేశాల నుంచి కూడా హైదరాబాద్ కు రవాణా అవుతున్న చూసాం. కానీ తాజాగా నగర శివారులో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీలో డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు రవాణా చేస్తున్న నేపథ్యాన్ని ఇంటర్పోల్ సహకారంతో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పెద్ద డ్రగ్స్ మాఫియాను కట్టడి చేశారు. దాదాపు 9 కోట్ల విలువైనటువంటి 90 కిలోల మెపిడ్రిన్ ను స్వాధీనం చేయడం జరిగింది. అయితే పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కూడా మెడిసిన్ తయారు చేస్తామని పర్మిషన్ తీసుకొని కూడా ఇలాంటి డ్రగ్స్ తయారు చేస్తూ కూడా సిగరెట్ ప్యాకెట్ లో కూడా డ్రగ్స్ పెట్టి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న నేపథ్యాన్ని ఇంటర్పోల్ గుర్తించింది. ఉన్నటువంటి డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో నిన్న ఈ రోజు అక్కడ సోదాలు నిర్వహించి కూడా 90 కేజీల మెపిడ్రిన్ స్వాధీనం చేస్తున్నారు. ఈ పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బొల్లారం, ఐడీఏ బొల్లారం, నగర శివారు ప్రాంతం, పటాన్చెరు ప్రాంతంలో ప్రస్తుతం ఈ కంపెనీ గత 10 సంవత్సరాలు కొనసాగుతున్నట్లే గుర్తించారు. అక్కడ చూసినట్లయితే చాలా పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ నిర్వహిస్తూ ఆ ఇండస్ట్రీ ముసుగులో ఈ యొక్క డ్రగ్ తయారు చేస్తా ఉన్నారు. ఇది విదేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా, హైదరాబాద్ లో కూడా కొంత మేరకు అమ్మకాలు సాగించారని ప్రస్తుతం అధికారులు ఐడెంటిఫై చేస్తా ఉన్నారు. పిఎస్ఎన్ కంపెనీ పలు దేశాలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఇంటర్పోల్ సహకారంతో ఈ డ్రగ్స్ ను అరెస్ట్ చేశామని కొద్దిసేపు క్రితమే డ్రగ్స్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ధృవీకరిస్తా ఉన్నారు. చూస్తున్నాం, విజువల్ సంబంధించి కూడా మనకు చాలా స్పష్టంగా సాక్షి స్క్రీన్ పైన ఉన్నాయి. ఆ కంపెనీ లొకేషన్ తో పాటు కంపెనీ లోపల ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఎంత సప్లై చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ కంపెనీ యజమానిని అదుపులో తీసుకోవడం జరిగింది. అతన్ని విచారిస్తే ఇప్పటి వరకు ఎంత తయారు చేశారు, ఎన్ని వేల కోట్ల రూపాయల డ్రగ్ అమ్మకాలు సాగాయి, హైదరాబాద్ సంబంధించి ఎవరికైనా సంబంధం ఉందా అలా కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కస్తూరి రెడ్డి ఎవరైతే యజమానిగా ఉన్నారో అతనికి సంబంధించి విచారిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడికి సప్లై చేశారన్న అంశానికి సంబంధించి. ఓకే వాసు, థ్యాంక్ యూ.